బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ లో మొదటి ప్రాధాన్యత ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. ఒక్కో రౌండ్ లో 96 టేబుల్స్ పై 96,000 ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొత్తం 3,36,013 ఓట్లు పోల్ కాగా అందులో పోస్టల్ బ్యాలెట్స్ 2,139 ఓట్లు ఉన్నాయి. ఇక మొత్తం 4 రౌండ్స్ లో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలకుంటే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి వరకు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటి వరకు తేలిన ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆధిక్యం కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ ఫోన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పరమేష్, ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ పై అప్డేట్స్ ఏంటి? వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అయితే ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ఉదయం 8 గంటలకైతే కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. నల్గొండ పట్టణం సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి రాష్ట్ర గిడ్డింగుల సంస్థ గోడంలోనైతే ఈ కౌంటింగ్ ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఏదైతే కౌంటింగ్ జరిగేటటువంటి ప్రాంతంలో అయితే 144 సెక్షన్ విధించినటువంటి పరిస్థితి ఉంది. భారీగా పోలీస్ బందోబస్తు కూడా విధించినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఉదయం నుండి అయితే మొదటగా ఈ బ్యాలెట్ పేపర్ లో ఈ పోలింగ్ మొత్తం జరిగింది కాబట్టి ఆ బ్యాలెట్ పేపర్లను మొత్తం కట్టలు కట్టి ఆ తర్వాతకి చెల్లని ఓట్లు, చెల్లె ఓట్లు కనుక డివైడ్ చేసిరు. ఉదయం నుండి ఏదైతే 4 గంటల వరకు అయితే చెల్లని ఓట్లు, చెల్లె ఓట్లు అయితే డివైడ్ చేశారు. మొత్తం వీటి కోసం అయితే 4 హాల్లో 96 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి 3,36,013 ఓట్లు అయితే పోలయ్యాయి. వీటికి సంబంధించినటువంటి 96 టేబుల్స్ ఏర్పాటు చేసి ఏదైతే వీటికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కూడా 4 గంటల నుంచి అయితే ప్రారంభమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మొదటి రౌండ్ లోనైతే కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకైతే కొంత మెజార్టీ వస్తున్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి కూడా పోటాపోటీగా ఓట్లు కూడా నమోదవుతున్నట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది. మొదటి ఫలితం అయితే ఇంకో 2-3 గంటలలో వెలువడే అవకాశం కూడా ఉంది. ఏదైతే 4 రౌండ్స్ పూర్తి అయితేనే తప్ప ఈ ఫలితం వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈ 4 రౌండ్లు కూడా ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా జరిగేటటువంటి పరిస్థితి ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో కనుక ఎవరికైతే 52% ఓట్లు పోల్ అవుతాయో వాళ్ళను విజేతగా ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు కనుక 52% ఓట్లు కనుక రాకుంటే సెకండ్ ప్రాధాన్యత ఓట్లు కూడా లెక్కించేటటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ సెకండ్ ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సిన పరిస్థితి వస్తే మాత్రం 3 రోజులు ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగేటటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అధికారులు ఇప్పటికే పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. దగ్గరుండి కూడా ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్లు అయితే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా సీసీ కెమెరాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 24 గంటలు ఈ ఎన్నికల ప్రక్రియ అయితే కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దీనికోసం షిఫ్ట్ వైజ్ గా కూడా ఏదైతే సిబ్బందిని కూడా నియమించినటువంటి పరిస్థితి ఉంది. ఒక షిఫ్ట్ కి అయితే 900 మంది వీళ్ళనైతే ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులను కూడా ఏదైతే పోలీస్ అధికారులను కూడా ఒక షిఫ్ట్ కు 300 మందిని కూడా ఉపయోగించుకుంటున్నారు. మొత్తానికి ఈ ఉప ఎన్నికల ప్రక్రియ అయితే కొంత హాట్ గా నడుస్తున్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. బీఆర్ఎస్ అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి పోటాపోటీగా ఓట్లు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొదటి రౌండ్ లో కొంత తీన్మార్ మల్లన్నకు వచ్చినప్పటికీ కూడా రాకేష్ రెడ్డి కూడా అదే రేంజ్ లో కూడా దగ్గరగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొదటి రౌండ్ ఫలితం, సెకండ్ రౌండ్ ఫలితం వచ్చిన తర్వాతకి ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు అయితే ఈ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే జరిగేటటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ దీనికి సంబంధించి ఎన్నికల కౌంటింగ్ ఎప్పటి వరకు సాగే అవకాశం ఉందంటారు? అంటే ఈ రోజుతో కంప్లీట్ అవుతుందా? ఈ రోజుతో కంప్లీట్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఏదైతే ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లనే కౌంటింగ్ చేస్తున్నారు. ఈ రోజు మొదటి ప్రాధాన్యత ఓట్లలో కనుక ఎవరికి అంటే ఒక 50% ఎబో ఎవరికి ఓట్లు వస్తే వాళ్ళని విజేతగానైతే ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లో 50% కనుక రాకుంటే మాత్రం సెకండ్ ప్రాధాన్యత ఓట్లను అయితే పరిగణలోకి తీసుకుంటారు. ఒకవేళ సెకండ్ ప్రాధాన్యత ఓట్లను కనుక పరిగణలోకి తీసుకొని వాటిని కూడా కౌంటింగ్ చేయాలంటే 3 రోజులు పట్టేటటువంటి అవకాశం కూడా ఉంది. సెకండ్ ప్రాధాన్యత ఓట్లను కౌంటింగ్ చేయాల్సి వస్తే మాత్రం అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తూ వీళ్ళని కౌంటింగ్
చేసేటటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి అంటే గతంలో కూడా ఏదైతే గతంలో చేసినటువంటి పరిస్థితులలో కూడా సెకండ్ ప్రాధాన్యత మీటనే గతంలో ఇక్కడ నుంచి పోటీ చేసిన పల్లా రాజేశ్వర రెడ్డి కూడా గెలవడం జరిగింది. దాన్ని అంచనా వేసుకొని దానికి తగ్గట్టుగానే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది శాలిని. పరమేష్, అదే విధంగా ఇక ఎన్నో రౌండ్ ఇప్పుడు కౌంటింగ్ జరుగుతుంది, చెప్పండి. మొదటి రౌండ్ ఇప్పుడు కౌంటింగ్ అయితే జరుగుతుంది. దాదాపు ఒక 2-3 గంటల నుంచి అయితే మొదటి రౌండ్ అయితే ప్రారంభమైంది. ఒక్కో టేబుల్లో అయితే 96 అంటే ఒక్కో రౌండ్ లో 96,000 ఓట్లను అయితే లెక్కింపు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం 96 టేబుల్స్ అరేంజ్ చేశారు 4 హాల్లో. దీనికి సంబంధించినటువంటి సిబ్బందిని కూడా ఎప్పటికప్పుడు కూడా షిఫ్ట్ వైజ్ గా ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా డిలే కాకుండా వీలైన తొందరగా ఫలితాలు ఇవ్వడానికైతే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. మొదటి రౌండ్ అయితే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. మొదటి రౌండ్ లో తీర్మానం వలన కొంత ఎడ్జ్ లో ఉన్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే మరికొంచెంసేపట్లో వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. థ్యాంక్ యూ పరమేష్.